ఒక గ్రామంలో రత్తయ్య అని ఒక రైతు ఉన్నాడు. ఆయనకి కొడుకు, కూతురు ఉన్నారు. కాలక్రమాన కొడుకుకి పెళ్ళయి కోడలు కాపురానికి వచ్చింది. దాంతో ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళయ్యారు. రత్తయ్య భార్య, కూతురు, కోడలు. ముగ్గురు ఆడవాళ్ళు ఒక కొంపలో ఉన్నప్పుడు కొంపలో ఏదో ఒక అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు తల్లి కూతుళ్లే గనక వారిద్దరు పద్ధతులు ఇంచుమించు ఒకేలాగా ఉండేవి. పోతే కోడలు పరాయి పిల్ల. ఆమె అలవాట్లు వేరు. ఆమె పనులు చేసే తీరు కూడా వేరే. అందుచేత ఆ పిల్లను తమ పద్ధతులకు మార్చడానికి తల్లి, కూతుళ్ళు చాలా శ్రమ పడుతూ ఉండేవారు. కోడలికి ఒకటి రెండు సార్లు చెప్పినా తెలియదన్నట్లు కూడా భావించి చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తుండేవారు. ఒకరోజు రత్తయ్య బామ్మర్ది చుట్టపుచూపుగా వచ్చాడు. అవకతవకలు జరిగితే తన అన్న ఏమనుకుంటాడో అని రత్తయ్య భార్య ప్రత్యేకంగా జాగ్రత్త పడసాగింది. ఆవిడ బిందె తీసుకొని బావి దగ్గరకు వెళుతూ కోడలితో, కోడలి పిల్ల, పొయ్యి మీద పులుసు కాగుతున్నది గాని అందులో గుప్పెడు ఉప్పు వేయి, మళ్ళీ మర్చిపోగలవు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది. 2 రోజుల క్రితం కోడలు పులుసులో ఉప్పు వేయడం మర్చిపోయింది. ఆ సంగతి కోడలికి జ్ఞాపకం చేసే ఉద్దేశంతో అత్తగారు అలా అన్నది. చేతిలో పని అయిపోగానే కోడలు పులుసు కుళాయిలో గుప్పెడు ఉప్పు వేసి వేరే పని చూసుకోబోయింది. మరి కాసేపటికల్లా ఆడబిడ్డ పిడకలు గోడకు కొట్టడం ముగించుకొని చేతులు కడుక్కొని వంట ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద కాగుతున్న పులుసు చూసింది. ఆ తెలివి తక్కువ మొద్దు ఎలాగోనూ పులుసులో ఉప్పు వేయడం మర్చిపోతుంది. ఆవిడ తరహా నాకు తెలుసు. మావయ్య వచ్చాడు కూడాను అనుకుని ఆమె పిడిగడు ఉప్పు తీసి పులుసులో వేసి గొడ్లకు మేత వేయడానికి వెళ్ళిపోయింది. ఇంతలో అత్తగారు నీళ్ల బిందెతో తిరిగి వచ్చి పొయ్యి మీద పులుసు చూసి ఆ మొద్దుకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయడం కంటే నేనే చేసుకోవడం నయం అంటూ ఒక గుప్పెడు ఉప్పు తీసి పులుసులో వేసేసింది. మధ్యాహ్నం రత్తయ్య ఆయన బామర్ది భోజనాలకు కూర్చున్నప్పుడు బామర్ది ముద్దుగా పులుసు ముద్ద నోట్లో పెట్టుకొని, ఇదేమిటర్రా, ఇందులో ఉప్పు వేయడం మర్చారా ఏంటి అన్నాడు. వెంటనే రత్తయ్య భార్య, అదేంటన్నయ్య, నేను పులుసులో ఉప్పు వేశానే అన్నది ఆశ్చర్యంగా. వెంటనే కూతురు, నేను పిడికెడు ఉప్పు వేశానమ్మా అన్నది. మీరు ఉప్పు వేయడం మరవద్దన్నారుగా, అందుకని నేను వేశాను అత్తయ్య అన్నది కోడలు. అలా చెప్పండి, అందుకే పులుసు ఉప్పు కషాయమైంది అన్నాడు రత్తయ్య బామర్ది నవ్వుతూ. ఇంట్లో ఆడవాళ్ల మధ్య ఐక్యత లేకపోవడం చూసి రత్తయ్యకి కోపం వచ్చింది. ఇక నుంచి ఇంట్లో మీరు ఎవరి పనులు వారు చేసుకోవాల్సిందే గాని ఒకరి పనులు ఒకరు చేయడానికి వీల్లేదు అని శాసించాడు. అంతటితో ఆ ఇంట జరిగే అవకతవకలన్నీ నిలిచిపోయాయి. ఆ రోజు నుండి ఎవరి పనులు వాళ్ళు శ్రద్ధగా, సంతోషంగా చేసుకోసాగారు. మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.